చిక్కటి గ్రేవీతో కమ్మని చేపల కూర చేసుకొని తినాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. చాలామందికి కొంచెం చిక్కగా రాదు గ్రేవీ. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను వీడియో లాస్ట్ వరకు చూడండి. నా సీక్రెట్ అయితే నేను చెప్తాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చేపల కూర ఎలా చేస్తానో నా సీక్రెట్ అయితే నేను మీకు లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను. సో అప్పటి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనము ఫిష్ని అయితే తీసుకొని ఇట్లా నీట్గా కడుక్కోవాలన్నమాట. చూడండి, ఫిష్ మనం ఫిష్ తెచ్చుకున్న దగ్గర వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా, సో వాళ్ళు సరిగా క్లీన్ చెయ్యరు. మనకు ఇంటికి వచ్చాక ఇట్లా 2 times అయితే నేను కొంచెం సాల్ట్ వేసి ఇట్లా కడిగి నీట్గా పక్కకు పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే చేపల కూర చాలా ఇష్టంగా తింటానండి. నాకు చాలా ఇష్టం అనమాట చేపల కూర. సో ఫిష్ ఏంటి స్పెషల్ అంటే, ఈరోజు వండినాం అనుకోండి, రేపు టేస్టే వేరుంటుంది అనమాట. అంటే వండిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది చేపల పులుసు. సో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మనము వీటిని అట్లనే పక్కకు పెట్టేసుకుందాం ఒక 10 minutes అట్లా. ఇప్పుడైతే చూడండి, నేను 1.5 kg ఫిష్ అనమాట. కొంచెం పెద్ద బగోన్నే పెట్టినాను. సో బగోన్నే వేడైన తర్వాత మనము సరిపడంత ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట. ఇప్పుడు మనము చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేనైతే చింతపండు కొంచెం నానబెట్టేసినాను. ఈ ఉల్లిగడ్డలు ఇప్పుడైతే నేను వీడియో స్టార్టింగ్లో చూపించిన కదా, వీటిని ఇట్లా మంచిగా కాల్చుకున్నాను. ఇంకా కట్టెల పొయ్యి ఉంటే అయితే మంచిగా ఇంగలాలో లేసేస్తే అసలు బాగుంటుంది అనమాట. మంచిగా మగ్గినాక బయటికి తీసుంటే, ఇక మనకి సిటీలో కట్టెల పొయ్యిలు కష్టం కదా. సో ఇట్లా చాకుకి అయితే గుచ్చి నేను కాల్చుకుంటాను అనమాట. ఇప్పుడు ఫిష్ కర్రీ చేసిన ఇంకా ఈ ఉల్లిగడ్డలను మనం అయితే మంచిగా ఆ పైన బ్లాక్ కాలిపోయింది కదా పుట్టు, వాటిని అయితే నీట్గా తీసి మంచిగా కట్ చేసి మిక్సీ పట్టుకుందాం వాటిని. సో ఇప్పుడైతే నేను ఆనియన్ అవి ఉడకబెట్టిన అది ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. అయితే చింతపండు 1.5 kgకి కొంచెం మంచిగానే పడుతుంది అనమాట చింతపండు. చింతపులుపు కూడా తగ్గితే బాగుండదండి టేస్ట్. సో చేపల కూరకి అన్నీ సెట్ అవ్వాలి, ఏది సెట్ కాకపోయినా అసలు టేస్ట్ చేపల కూరలాగా అనిపించదన్నమాట. సో నేను వాడే సీక్రెట్ మీకు చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ఆనియన్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను. కొంచెం కష్టమే, ఎందుకంటే అవి ఉడికినాయి కదా, కాలుతుంటాయి అన్నమాట. సో వీటిని నీట్గా ఇట్లా తీసుకొని పొట్టు కట్ చేసుకోవాలి. చేయి కాల్చుకోకుండా చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు హ్యాపీగా చేపల పులుసు వేసుకొని తినొచ్చు అనమాట. చూడండి, ఈ చింతపండుని అయితే పిసికి, అంటే చింతపండు రసం అయితే చేద్దాము. చింతపండు విసికి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ అయితే కట్ చేసినాం కదా, వీటిని మిక్సీ పట్టుకుందాం. మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం గరుకుగానే పట్టుకోండి. ఎందుకంటే మరి మెత్తగా నేనైతే కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా పడతాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని మనము ఆయిల్ అయితే వేడైంది కదా, ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన కొంచెం పసుపు అయితే వేసేస్తున్నా. అట్లాగే ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని ఒకసారి ఇట్లా కలుపుకుందాము. ఈలోపు మనము కడాయి పెట్టుకొని గ్యాస్ పైన స్టవ్ మీద కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి అయితే మనం ఇట్లా వేయించుకుందాం. ఇవి మంచిగా ఏగుతూనే ఆ స్మెల్ చేపల కూరకు మంచిగా యాడ్ అవుతుంది అనమాట. సో అవి వేయించి పక్కకు పెట్టుకుందాము. ఈలోపు చూడండి, మనకి ఈ ఆనియన్ పేస్ట్ నూనెలు ఉడికిపోయింది కదా, అల్లం ఎల్లిగడ్డ ఇవంతా కొంచెం సాల్ట్ అయితే వేసేసినాను. అట్లాగే కొంచెం కారం కూడా వేసేసినాను అనమాట. సో స్పైసీగా కావాలంటే 3-4 చెంచాలు వేసుకోండి, లేదు అంటే 2 చెంచాలు వేసుకోండి, సరిపోతుంది. సో కారం వేసేసిన తర్వాత ఈ చింతపండు అయితే మనం పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే చేపల పులుసులో ఈ చింతపండు పులుపు ఉండాలి, కానీ క్వాంటిటీ అంటే మనం అందులో యాడ్ చేసే చింతపండు రసం కొంచెం తక్కువనే ఉండాలన్నమాట. సో 1.5 kg కంటే నేను చూడండి ఎంత గ్రేవీ యాడ్ చేస్తానో చూసుకోండి ఒకసారి. ఇట్లా కొంచెం చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి అయితే ఇట్లా కలుపుతున్నాను. ఇంకో కొంచెం మళ్ళీ విసుకుతాను. సో ఇట్లా ఒకసారి అయితే కలుపుకోండి. చేపల కూర అయితే నాకు చాలా ఇష్టం అండి. నేను నెలకు 2 సార్లు కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా తెప్పిస్తాను. ఎందుకంటే పిల్లలు అయితే చికెనే అంటారనమాట, వాళ్ళకి ముళ్ళులు ఉంటాయని భయం కదా. సో ఫిష్ తెచ్చినప్పుడైతే ఆ ముళ్ళులు తీసి తినిపిస్తాను వాళ్ళకి. సో అన్నీ తినాలి కదా, సీ ఫుడ్ అయితే ఇంకా చాలా మంచిది కదా హెల్త్కి. సో చూడండి, ఇప్పుడు గ్రేవీ
ఇంకా కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మాత్రం సరిపోతుంది. అంటే మనకు ఇంట్లో ఎంతమంది మెంబర్స్ను చూసుకొని దాన్ని బట్టి కూడా మనం చింతపండు రసం వేసుకోవచ్చు. ఈ చింతపండు రసం బాగా మసిలిన తర్వాత మనం ఇందాక పల్లీలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు. సో ఆ పేస్ట్లో నేనైతే చిక్కగా రావడానికి చేపల పులుసు 1 టీ స్పూను, మనం చాయ్ తాగుతాం కదా చెంచే, ఆ స్పూను మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ అయితే యాడ్ చేస్తాను ఆ పేస్ట్ చేసేటప్పుడు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనకు గ్రేవీ అయితే చిక్కగా వస్తుందన్నమాట. సో మనం వేయించుకున్న జీలకర్ర, మెంతులు, పల్లీలు, ధనియాలు మిక్సీ పట్టేటప్పుడే 1 స్పూను మన ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ అని వస్తుంది, ఉప్మా రవ్వ వేసి మిక్సీ పట్టుకుంటే ఆ పేస్ట్ని మనము చేపల పులుసులో వేసేసుకొని ఇట్లా మంచిగా మసిలిన తర్వాత ఈ చేపల ముక్కలు అందులో ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఎప్పుడు కానీ ముక్కలు వేసిన తర్వాత గంట పెట్టి కలపొద్దు, ఇట్లా మనం మసిబట్ట పట్టుకొని ఇట్లా ఊపాలి. సో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన సీక్రెట్తోనే ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి, వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. నా దగ్గర లేదు, కలమ్మకి